ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఆరోగ్య సంజీవని కార్యక్రమానికి స్వాగతం. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ట్రీట్మెంట్ అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ప్రతి తల్లి కళ నెరవేరే తరుణం అని చెప్పుకోవచ్చు మనం. ముఖ్యంగా అమ్మతనానికి నోచుకోలేని ఎంతోమంది తల్లిదండ్రులు ఎంతో బాధలు పడ్డారు, ఎంతో వేదన చెందేవారు. కానీ అందుబాటులోకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ఆ బాధ నుంచి విముక్తి పొంది మంచి తల్లిదండ్రులుగా మిగిలిపోతున్నారు. మరి ఈ ట్రీట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి విషయాల గురించి మరి ఇన్ఫర్టిలిటీ సెంటర్ని స్థాపించి ఎంతో ప్రసిద్ధి పొందినటువంటి డాక్టర్ విష్ణుప్రియ గారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విష్ణుప్రియ మేడం గారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ సెంటర్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ సెంటర్ని స్థాపించి మీరు ఎంతో సక్సెస్ రేట్ని సాధించారు. ఎంతోమందికి మాతృత్వ మధురములను పంచించారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం. మరి ముఖ్యంగా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం అవుతుంది, ఎలా తీసుకుంటారు? చాలా థ్యాంక్స్ అండి. ఈ ఫర్టిలిటీ సెంటర్ పెట్టినందువల్ల నిజంగానే నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది పేషెంట్స్ని ఒక ఆనందంలోకి తీసుకెళ్ళడము, వాళ్ళ ఆనందం చూస్తే మాకు ఇంకా డబుల్ ఆనందం కలుగుతుంటుంది అనమాట. సో ఈ ఐవీఎఫ్ అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. ఇది ఎవరికి అవసరం అవుతుంది ముఖ్యంగా అనుకుంటే మెయిన్గా ట్యూబ్స్ బ్లాక్ అయిన పేషెంట్స్ ఎక్కువ వాళ్ళకి అవసరం. 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయండి యూట్రస్ పక్కన. ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ ఇవన్నీ ఒకటే అనమాట. సో ఇది ఎవరికి అవసరం అవుతుంది ముఖ్యంగా అంటే, సో ఇదేమో గర్భసంచి, దీని పక్కన 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అండాశయాలు అనేవి ఫెలోపియన్ ట్యూబ్స్కి పక్కనే ఉంటాయన్నమాట. ఇక్కడ అండాశయంలో గుడ్డు అనేది పెరిగి ఈ ట్యూబ్ ద్వారా గర్భసంచి లోపలికి వస్తుంది. ఇక్కడ భర్త కణాలు కింద నుంచి వచ్చిన తర్వాత 2 ఈ ఫెలోపియన్ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అంటే ఫలదీకరణ అంటారు కదా, అది జరిగిన తర్వాత అది ఇక్కడికి వచ్చేసి మళ్ళీ గర్భసంచిలోకి వచ్చి అక్కడ పిండంలాగా ఏర్పడుతుంది. అది రొటీన్గా జరుగుతుంది. సో కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వలన ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోతుంటాయి, అంటే మూసుకుపోతాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఎగ్ అనేది ఇక్కడికి రాలేదు, ఇక్కడికి రీచ్ అవ్వలేదు, ఇక్కడే ఆగిపోతుంది ఎగ్. కాబట్టి హస్బెండ్ సెమెన్ ఇక్కడికి రాలేదు, ఇది అవతలకి వెళ్ళలేదు. సో ఆ బ్లాక్ అయినప్పుడు మనకు ఫర్టిలైజేషన్ అనేది జరగదు, పిండం అనేది ఏర్పడదు. సో మెయిన్గా ఇలాంటి పేషెంట్స్ కోసమే కనిపెట్టారు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది, ఐవీఎఫ్ అనేది. కానీ ఇంకా కొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఏం కారణాలు? కొంచెం మందికి గుడ్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి. కొంతమందికి హస్బెండ్ కణాలలో చాలా డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే కదలికలు సరిగా ఉండవు, కౌంట్ సరిగా ఉండదు, మంచి షేప్స్లో ఉండవు, యాక్టివ్. సో ఇట్లాంటి వాళ్ళకు, సో వాళ్ళకి ఏం చేస్తాము, అది మైక్రోస్కోప్లో చూస్తాం కాబట్టి సెమెన్, మంచి సెమెన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బాగలేనివి, కదలిక లేనివి వదిలేసి మంచి యాక్టివ్గా ఉండే సెమెన్ సెలెక్ట్ చేసుకొని, అలాగే ఎగ్స్ కూడా తక్కువ ఎగ్స్ ఉన్నా కూడా మనము వాటిని బయటకు తీసుకుంటాం కాబట్టి అందులో ఉండే మంచి ఎగ్స్ తీసుకోవచ్చు. 1 or 2 ఎగ్స్ మంచిగా ఉన్నా కూడా చాలు ఐవీఎఫ్ చేయడానికి. మామూలుగా అయితే చాలా ఎగ్స్ అవసరము, కానీ ఐవీఎఫ్లో తక్కువ ఉన్న వాళ్ళకు 1 or 2 ఎగ్స్ ఉన్నా కూడా చేయొచ్చు అనమాట. అవి 2 బయటకు తీసి, బయట మెషిన్ ఉంటుంది, ఇక్సీ మెషిన్ అంటారు, ఆ మెషిన్లో 2 కలుపుతారు, ఫలదీకరణ అనేది చేస్తారు. చేసిన తర్వాత దాన్ని ఇంక్యుబేటర్లో పెడతారు ఒక 2-3 days. పెడితే అక్కడ అది పిండంగా మారిపోతుంది అనమాట. ఆ పిండంని మళ్ళీ తీసి వీళ్ళ గర్భసంచిలోకి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. పిండం అంటే ఎంబ్రియో, ఆ తయారైన పిండం డైరెక్ట్గా మనం ఇంక యూట్రస్లో పెట్టేస్తాం. అది ప్రాసెస్ అనమాట. ఇది ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఓకే. మరి ముఖ్యంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, అంటే సక్సెస్ అయిన తర్వాత, పిండం ఏర్పడిన తర్వాత వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే యాజ్ యూజువల్గా క్యాజువల్గా క్యారింగ్ చేసే ఉమెన్తో పాటు ఈక్వల్గానా, లేకపోతే వీరికి ప్రత్యేకమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సింది? వీళ్ళకు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు ఉంటాయి. ఎందుకంటే చాలా హార్మోన్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇచ్చుంటాం వీళ్ళకు. దానికోసం ఆ బేబీని సపోర్ట్ చేయడానికి హార్మోన్ ట్యాబ్లెట్స్ మామూలు పేషెంట్స్కి ఇచ్చేదానికంటే వీళ్ళకు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఈస్ట్రోజన్ హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి కొంచెం ఎక్కువ డోస్లో
కొద్ది రోజులు అంటే ఒక 15 days to 1 month వరకు కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనకు బేబీలో హార్ట్ బీట్ కనిపించి స్కానింగ్లో బాగుంది అనిపించే వరకు ఇవంతా సపోర్ట్ వీళ్ళకి అవసరం అవుతుంది. అండ్ ఫుడ్ విషయంలో కానీ రెస్ట్ విషయంలో కానీ పర్వాలేదు, అంటే మరీ స్ట్రిక్ట్ ఇది అవసరం లేదు, కానీ వాళ్ళు కొంచెం మామూలుగానే ఉండొచ్చు. బెడ్ రెస్ట్ లాగా, అంటే వీళ్ళకి కొంచెం మందికి చాలా అపోహ అనమాట, ఐవీఎఫ్ తీసుకుంటే ఇంకా కదలకూడదు బెడ్ మీద నుంచి అని, ఇంకా అసలు కదలరు. సో అవి అలా కూడా అవసరం ఉండదు. జస్ట్ 1 or 2 days రెస్ట్ తీసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత వాళ్ళు యాక్టివిటీస్ అన్నీ యాజ్ యూజువల్ చేసుకోవచ్చు. హెవీ వర్క్స్ చేసుకోకూడదు, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, మెంటల్గా ఫిజికల్గా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. అదొకటి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఫుడ్ విషయంలో అన్ని రకాల తీసుకోవచ్చు, మామూలు ప్రెగ్నెన్సీ ఎలానో వీళ్ళు కూడా అంతే, ఫుడ్లో ఏం తేడా లేదు. కాబట్టి కొంచెం మెడికేషన్ ఎక్స్ట్రా ఉంటుంది, కొంచెం జాగ్రత్తలు అంతే తప్ప ఆఫ్టర్ 3 months ఇంకా కంప్లీట్గా నార్మల్ పేషెంట్స్ లాగానే, ఇంకా వేరే నార్మల్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా ఉంటారో అలానే, ఇంకా ఏం తేడా ఉండదన్నమాట. అంటే కేవలం ఒక 3 నెలల లోపు వరకు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు అంటే దాన్ని సేఫ్ అయ్యేంత వరకు, పిండం పెరిగేంత వరకు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అంటే ఒక చిన్న సందేహం డాక్టర్ గారు, ఇప్పుడు పిండం బాగా డెవలప్ అయ్యి నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా ఉంటారో, అంటే బేబీ ఎలా ఉంటుందో వీళ్ళకు అలాగే ఉంటుంది. డెలివరీ టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? అలాగే గ్రోయింగ్ స్టేజ్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్, డిఫరెన్సెస్ ఏమైనా గమనించారా? బేబీ గ్రోత్లో ఏం డిఫరెన్స్ ఉండదండి, మామూలుగా అందరికీ ప్రెగ్నెన్సీకి ఎలా ఉంటుందో వీళ్ళకి కూడా అలానే ఉంటుంది. కాకపోతే మదర్కి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ అన్నీ ఎక్కువగా ఇస్తుంటాం కాబట్టి అందులో కొంచెం వాళ్ళు కూడా ఏజ్డ్ పేషెంట్స్ ఉంటారు. వీళ్ళంతా మ్యారేజ్ అయినాక ఒక 10-15 yearsకు అలా నార్మల్ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకొని అవ్వనప్పుడే వస్తుంటారు. సో 35-40 years ఆ ఏజ్లోనే ఎక్కువ మంది వస్తుంటారు. సో ఆ ఏజ్ వైజ్ కొన్ని బీపీ, షుగరు ఈ ప్రాబ్లమ్స్ రావడము, ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ వల్ల కూడా కొంతమందికి ఈ షుగర్ రావడం, బీపీ రావడం ఎక్కువగా జరుగుతుంటుంది అనమాట. ఎక్కువగా బీపీ రావడము వల్ల బేబీ గ్రోత్ అనేది సరిగా జరగకపోవడం, అంటే వీక్గా పడతారు కొంచెం బేబీస్, ఇలాంటి ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్. బట్ దాని ముందు నుంచి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. నార్మల్ డెలివరీ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, ఈజీగా డెలివరీ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చాలామంది సిజరీని ప్రిఫర్ చేస్తుంటారు, అంటే వాళ్ళకే భయం ఎక్కువ ఉంటుంది, ఏమవుతుందో బేబీ అన్నట్లు ఉంటారు. సో ప్రాపర్ కేర్ తీసుకుంటే ఏమీ ప్రాబ్లం లేదండి, అందరూ సేఫ్గా మంచిగా డెలివరీ అవుతున్నారు. మంచి బేబీస్ కూడా హెల్తీగానే ఉంటారు, ఏం తేడా ఉండదు. మామూలుగా కన్సీవ్ అయ్యే బేబీస్కి, ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యే బేబీస్కి కూడా ఏం తేడా ఉండదు. ఇంకా మంచి యాక్టివ్ బేబీసే బాగా ఉంటారు. సో మెనీ బేబీస్ చూస్తాను కదా నేను, మంచిగా ఉంటారు. అంటే న్యాచురల్గా ఇప్పుడు అయిన తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే జనరల్గా డాక్టర్స్కి అది మనకు అనిపించకపోవచ్చు, కానీ పేషెంట్కి అది అలా ఫీల్ అయిపోతుంటారు ఇంటర్నల్గా. మరి ముఖ్యంగా సక్సెస్ రేట్ ఎక్కువ చూసారా, ఫెయిల్యూర్స్ని ఎక్కువ చూసారా ఇందులో? ఇది 50-50 మా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది. ఈ ఐవీఎఫ్లో మాత్రం వీ కెనాట్ గివ్ 100% గ్యారంటీ టు ఎవ్రీ పేషెంట్. 50 వాళ్ళకు ట్రీట్మెంట్కి ముందే ఇదంతా కౌన్సిలింగ్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీంతో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఒకసారి ఫెయిల్ అవుతే ఏం చేయాలి, వన్ టైం ఫెయిల్ అయిందని మనం డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. సో మళ్ళీ 2 or 3 times కూడా చేసుకోవచ్చు. అలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇది అనమాట వాళ్ళకు. సో మరి మీ సర్వీస్లో, ఎందుకంటే మీరు 2015లో ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ని స్థాపించారు, మరి అప్పటి నుంచి నేటి వరకు మీ సక్సెస్ రేట్ ఎట్లా ఉంది మేడం? నేను చెప్పినట్టు అలా ఉందమ్మా, 50 to 60% సక్సెస్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ పేషెంట్స్, వాళ్ళ ఏజ్, ఇదంతా ఉంటుంది. మనం ఎంత మ్యాక్సిమం చేసినా ఏమంటారు, దేవుడి దయ అనేది కూడా ఇందులో చాలా ముఖ్యము అని మనం అనుకుంటాం, కానీ ప్రకృతి అనేది మనకు చాలా సహకరించాలి, అది కూడా ఉంటుంది. మనము కొంతమంది పేషెంట్స్కి ఈమెకు చాలా డిఫికల్ట్, ఈమెకు కన్సీవ్ అవ్వడము అని అనుకున్న పేషెంట్కి లక్కీగా దే విల్ కన్సీవ్ అండ్ మంచిగా డెలివరీ అయిపోతారు. కొంతమందికి మంచిగా అవుతుంది ఈ పేషెంట్కి అనుకున్న వాళ్ళకు ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో మనం చేసేది మనం 75% మనది అనుకుంటే 25% దేవుడి దయ అని కూడా నమ్ముతాం మేము. ఎవ్రీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విల్ బిలీవ్ దట్. చాలామంది మేడం, నేను చాలాసార్లు విన్నాను, అంటే ఈ సమ్మర్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకోకూడదంట అని అంటూ ఉంటారు. ఎందుకు ఇది, ఎందుకు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటారు?
అది ఎవరికి వచ్చిందో ఆ డౌట్ తెలియదు, కానీ చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సమ్మర్లో వద్దు మేడం ఫెయిల్ అవుతుందంట కదా సమ్మర్లో చేసుకుంటే అని. అది ఎప్పటి నుంచి వాళ్ళు ఫ్రమ్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ క్వశ్చనింగ్, సమ్మర్ వచ్చేస్తుంది త్వరగా చేసేయండి అని. అలాంటిది ఏమీ లేదు, ఇట్ ఈస్ నథింగ్ లైక్ దట్ అనమాట. ఇది ఒక మూఢనమ్మకం, అపోహ మాత్రమే. అలా ఏమీ లేదు, సమ్మర్లో చేయకూడదు అనేది ఏమీ లేదు. అన్ని చోట్ల చేస్తున్నారు, చాలా సక్సెస్ అవుతున్నాయి మంచిగా. మాకు కూడా ఈ మంత్లో చాలా చేసాము, వీఆర్ సీయింగ్ సో మెనీ సక్సెస్ ఆల్సో. అట్లాంటిది ఏమీ లేదనమాట. సో వాళ్ళకి మేము ధైర్యం చెప్పి చేస్తూ ఉంటాం, వాళ్ళకు నమ్మకం కలిగించి దాని గురించి అలా చేయడం వల్ల ఏమీ జరగదు, మంచిగా జరుగుతుంది, సమ్మర్లో ఇంకా మంచిగా సక్సెస్ రేట్ బాగుంటుంది. సో అలాంటి, ఎందుకంటే వింటర్ అనుకోండి చాలామంది పేషెంట్స్ కాఫ్ కోల్డ్ రావడము, ఫీవర్స్ రావడము, దానివల్ల కూడా కొంచెం ఫెయిల్యూర్స్ అవుతుంటే, ఈ సమ్మర్లో అలాంటి ఏమి ఉండవు కాబట్టి మీరు అలా భయపడకూడదని చెప్పి వాళ్ళకు కొంచెం నమ్మకం కలిగించి చేస్తుంటాం. మంచి సక్సెస్ కూడా ఉంది. అది ఏమంటారు, అపోహ మాత్రమే అది. అంటే ఎక్కువగా సమ్మర్లో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీలో కూడా హీట్ ఎక్కువగా ఉండి ఏమైనా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుందేమన్న ఆలోచన కూడా ఉండొచ్చు కదా. వాళ్ళు అలా అనుకుంటారు, బట్ దానికి ప్రాపర్ కేర్ తీసుకోవాలి. నేను చెప్పినట్టు లిక్విడ్స్ అనేవి బాగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మెడిసిన్ చాలా వాడుతూ ఉంటారు, సో మెనీ హార్మోన్ ట్యాబ్లెట్స్ కాబట్టి మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అంటే ఎగ్, మిల్క్, రోజు బాగా ఎగ్ తీసుకోవాలి వాళ్ళు, మిల్క్ అండ్ మొలకెత్తిన గింజలు ఇట్లాంటివన్నీ తీసుకుంటూ, ప్లస్ మంచిగా వాటర్, బటర్ మిల్క్, రాగి జావా ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉన్నారంటే బయటకు ఎక్కువగా వెళ్లకుండా, డిహైడ్రేషన్ గురి కాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే ఎలాంటి ప్రాబ్లము ఉండదు. సో సమ్మర్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోకూడదు అన్నది మాత్రం అపోహనే. అంటే ఏం తీసుకున్నా, ఎలా ట్రీట్మెంట్ తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ అనేది జరిగిపోతుంది, సమ్మర్కి దీనికి సంబంధం లేదు అంటున్నారు డాక్టర్ గారు. అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఒక 1.5-2 months వరకు, అంటే బేబీ కొంచెం ఎగ్ బాగా డెవలప్ అయినంత వరకు మాత్రమే ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి, మిగతా విషయాలు నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్ లాగానే ట్రీట్ చేయబడతారు అని డాక్టర్ గారు సలహా ఇస్తున్నారు. సో మరి ఇది టీవీ హెల్త్లో సబ్జెక్ట్. మేడం గారు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారు, అలాగే మంచిగా చూపి మాకు అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి. ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా.